సైన్మాల ముచ్చటనే కాకుండా సైన్మా హీరోల ముచ్చట అన్నా కూడా కొందరు జనాలు మస్తుగా పట్టించుకుంటారు. తెలుగు సినిమాలలో ఉన్న పెద్ద కుటుంబాల కంటే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సారు కుటుంబం కూడా ఒకటి కదా. ఇప్పుడు సారుకున్న 2 కొడుకులు నడమ పెద్ద జగడమే నడుస్తున్నది. కొన్ని గంటల సంచి అయితే వీళ్ళ తగాదాలు తన్నుకునుడు తారాస్థాయికి చేరి పరాకాష్ఠకు ముట్టింది. జల్పల్లిగాడున్న మోహన్ బాబు ఇంటిని చిన్న కొడుకు మంచు మనోజ్ పోతే ఆడున్న బౌన్సర్లు మనోజ్ను లోపలికి పంపలేదట. మనోజు అంగి చినిగిపోయింది. ఆడికెళ్ళి ఇంకా రాజుకున్న లొల్లి ఇంకా ఆడుతూనే లేదు. ముగ్గురికి సమర్థంగా వాటగట్టాలనా లేక కట్టగట్టి దాన ధర్మాలు చేయాలనా అనేది నా ఇష్టం అని మోహన్ బాబు సారు సెలవిస్తున్నాడు. వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు, మీకు తెలుసు. అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు. మీ ఇళ్ళకి వచ్చి ఎవరైనా ఒక 20 మంది వచ్చి మీ గేట్లు పగలగొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రిపైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నారు. నేను చావనైనా చేస్తాను కానీ అలాంటి పని చేయండి. ఒక 3 తరాలుగా మీరందరూ నాన్నగారు అంటే ఏంటో తెలుసు మీకు. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్. ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు. నిన్న మీరు విజువల్స్ చూస్తే, టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే, గేటు పగలగొట్టుకొని తోసుకొని గేటు ఎరగొట్టి లోపలికి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువని నా భావన. ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు. ఆయన చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు, ఏదో మొహం మీద పెట్టారు. ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కానీ వ్యక్తిగతంగా లేదు. ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో మాట్లాడాను. వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఈస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్.